గత కొద్ది రోజులుగా తాడేపల్లిగూడెంలో అట్టుడిగిపోతున్నటువంటి ఆస్తి నాదంటే నాది, కోట్లాది రూపాయలు నాది, కానీ దీనికి వేరే వాళ్ళు వచ్చారు, నాకు ప్రాణహాని ఉందంటూ ఒక 2 రోజుల క్రితం ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి బహిరంగంగా నా దగ్గర డాక్యుమెంట్లు ఉన్నాయి అంటూ ముందుకొచ్చినటువంటి ఒక వ్యక్తికి కౌంటర్ దాఖలు చేస్తూ మరో 5 వ్యక్తులు వచ్చారు. ఇది ఈనాటిది కాదు మా సమస్య, ఏనాటి నుంచో నడుస్తుంది. అసలు ఒరిజినల్ డాక్యుమెంట్స్ మా దగ్గర ఉండగా వాళ్ళు వచ్చి బయటకు వచ్చి వాళ్ళు ఏ విధంగా మాట్లాడతారో అనే సందర్భంలో ఇక్కడ ఎవరైతే ఉన్నారో మేము అసలైన వారసులం, ఈ కోట్లాది రూపాయల ఆస్తికి మేమే నిజమైన వారసులం, అందులో ఎంత ఉంది ఏంటి అనేటువంటిది నిగ్గు తేల్చవలసింది ప్రభుత్వమే. కానీ ఈ మధ్యలో మా సోషల్ మీడియా వేదికగా వస్తున్నటువంటి ప్రచారాన్ని మేము ఖండిస్తున్నామంటూ కొంతమంది అయితే ఈ ఆస్తికి మేమే వారసులం అంటూ ముందుకొచ్చిన పరిస్థితి. వాళ్ళతోటి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏది నిజం ఏది అబద్ధం, దీనికైతే మనమైతే మాట్లాడేది లేదు. ఎందుకంటే ఇది ప్రస్తుతం కోర్టు పరిగణలో ఉన్నప్పటికీ వాళ్ళ దగ్గర వాళ్ళు చూపిస్తున్న డాక్యుమెంట్స్ అవి ఏ రీతిగా ఉన్నాయి ఏంటి అనేది ఒక్కొక్కరిగా మనం చూసినట్లయితే విజువల్స్లో దానికి సంబంధించిన వ్యక్తులందరూ ఉన్నారు. ఒక్కొక్కరిగా వాళ్ళని అడిగి ప్రయత్నం చేద్దాం. అసలు ఈ ఆస్తి వివరాలు ఏంటి, ఈ ఆస్తి తాలూకా మాదంటూ వస్తున్నారు. మరి ఎన్నాళ్ళు మీరెందుకు ముందుకు రావా, ఈరోజు బహిరంగంగా రావడానికి కారణం ఏంటి? హరే కృష్ణ, జై శ్రీరామ్. నమస్కారం అండి. నా పేరు మారేమండ వెంకట రామశేషు. నేను ఈ ఆస్తి అసలు హక్కుదారులైన దామోజీ పరుపు ముఖ్య ప్రాణరావు గారి కూతురి కొడుకుని, నేను ఆయన మనవుడిని. యాక్చువల్లీ మా తాతగారైన ముఖ్య ప్రాణరావు గారు ఆయన కాలంలో ఈ స్థలాన్ని ఈ బన్సీలాల్ గారి వారసులకి కౌలుకిచ్చారు. ఆయన బన్సీలాల్ గారు అన్న ఆయన 1958లోనే కాలం చేశారు. అంటే ఆ రోజులో ఆ ఆస్తి కౌలు అనేది, శాశ్వత కౌలు అనేది ఒక ఆయన మరణించిన తర్వాత అది క్యాన్సిల్ అయిపోవాలి. కానీ ఆ రోజులో ఉన్న నమ్మకం, ఫ్రెండ్షిప్, దాంతో అది కొన్నాళ్ళు కంటిన్యూ చేసుకోవడానికి బన్సీలాల్ గారి వైఫ్కి, ఆర్య గారికి, మా అమ్మమ్మ గారైన మా తాతగారు కాలం చేసిన తర్వాత మా అమ్మమ్మ గారైన దామోజీ పరుపు లక్ష్మీ నరసింహ గారు అనుమతించారు. కొన్నాళ్ళు వాళ్ళు కౌలు కూడా 375 రూపాయలు సంవత్సరానికి ముట్టి చెప్పారనేసి మా అమ్మమ్మ గారు చెప్పేవాళ్ళు. ఆ తర్వాత బన్సీలాల్ గారి కుమారైన పదం కుమార్ గారు క్రమంగా ఆ కౌలు అనేది ఇవ్వడం మానేశారు. ఎప్పుడైతే మా నాన్నగారైన మారేమండ వెంకట హనుమంతరావు గారు కానీ, మా మావయ్య గారు దామోజీ పరుపు నరసన్ పంతులు గారు కానీ చాలాసార్లు వెళ్ళి వాళ్ళని అడగడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళు బెదిరించి అవమానించి పంపించేశారు. సో మా ఫ్యామిలీ విలువల వల్ల, వాళ్ళు వచ్చేసే బెదిరింపుల వల్ల ఇంకా వాళ్ళు సైలెంట్ అయిపోయి కొన్నాళ్ళు ఉండిపోయారు. అలాగా మా నాన్నగారు కానీ మా మామయ్య గారు కానీ కాలం చేసిన తర్వాత మేము కూడా వేరే వేరే రాష్ట్రాల్లో అక్కడ స్థిరపడటం వల్ల మేము ఇక్కడికి రాలేకపోయాము. ఈ మధ్య తెలిసింది ఏంటంటే వాళ్ళు ఏదైతే కౌలుకి ఇచ్చిన స్థలాన్ని, అసలు కౌలే లేని స్థలాన్ని వాళ్ళ వారసత్వంగా వచ్చింది అని దాన్ని రకరకాలుగా డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసి అమ్మకాలు కొనసాగిస్తున్నారు. అది ఆ విషయం మాకు తెలిసి మేము వీళ్ళతోటి పోరాడే ధైర్యం కానీ ఆర్థిక స్తోమత కానీ కాక లోకల్ వాస్తవ్యులైన మా మావయ్య గారికి పరమమిత్రుడైన సుబ్బారాయుడు గారికి బాధ్యత చెప్పాము. ఆయన కూడా మాకు బ్రాహ్మణులని మాకు ఏదైనా సేవ చేయాలని, సంఘానికి ఒక సేవ చేయాలని ఆయన ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. దానివల్ల మేము ఆయనకి ఈ ఆస్తిని కాపాడడానికి పవర్ ఆఫ్ అటార్నీ అది ఇవ్వడం జరిగింది. దాని మీద వాళ్ళు రకరకాలుగా ప్రచారాలు చేస్తూ సుబ్బారాయుడు గారిని, ఆయన టీంని వాళ్ళని బెదిరిస్తున్నారని, రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నారని, మనుషులు తీసుకొచ్చి ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నారు వేరే వేరే మీడియాలో. అదంతా సరైనది కాదు, తప్పు. మేము ఆయన నమ్మి ఆయనకి మేము కోర్టులో తీర్చుకోవడానికే నిర్ణయించుకున్నాము. అది ఈ కోర్టు ఎటువంటి నిర్ణయం చేసినా మాకు అంగీకారమే. దానివల్ల మాకు మీడియా మిత్రుల ద్వారా మేము చేసుకునేదంటే గవర్నమెంట్ వారికి చెప్పి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. మీకున్నటువంటి బాండింగ్ ఏంటి, రిలేషన్ ఏంటి, ఒకసారి దాని వివరాలు చెప్పండి.
అందరికీ నమస్కారం అండి. నా పేరు చిల్లరికి కృష్ణప్రియ. నేను దామోజీపరపు ముఖ్య ప్రాణరావు గారి కూతురు బాణేముండ జగన్మోహిని కూతురుని. మా మావయ్యకి 4 పిల్లలు. మా అమ్మ నాన్నగారికి మేమిద్దరం, మొత్తం 6 వారసులం మేము. మా తాతగారు కౌలుకి ఇచ్చిన స్థలాన్ని కౌలుదారులు వాళ్ళే హక్కుదారులుగా ప్రవర్తించి కొంత స్థలాన్ని ఈ మధ్య అమ్ముకుంటున్నారని తెలిసింది. దాంతో మేము పోరాడలేక సన్నిహితులైన సుబ్బారాయుడు గారికి ఎండార్స్ చేయడం జరిగింది. పవర్ ఆఫ్ అటర్నీ ఆయన సరేనని మా వైపు ఉండి ఆయన చేయడానికి, మాకు న్యాయం చేయడానికి సంకల్పించారు. న్యాయస్థానంలో కూడా దావా జరుగుతున్నది. మాకు అందరూ సహకరించి మాకు న్యాయం చేసి మా 6గురికి న్యాయం చేకూర్చేలాగా కోరుతున్నాము. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నా పేరు విశ్వమోహిని. దామోజీపరపు ముఖ్య ప్రాణరావు గారు మా తాతగారండి. మా నాన్నగారు నరసన్న పంతులు గారండి మా నాన్నగారు. వాళ్ళకి నేను 9 పిల్లలు అండి. మా మేనమావ గారికి ఇద్దరు పిల్లలు. మేము మొత్తం ఆ దామోజీపరపు వారసు 6 ఉన్నామండి. దాని గురించి మేము ఇక్కడ వీడియో దాకా వచ్చామండి. మా ఆస్తి గురించి మేము పోరాడుతున్నాము. మా ఆస్తిని వీడియో ద్వారా ప్రభుత్వం ద్వారా మాకు అప్పచెప్పాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇప్పుడు ఎంతకాలంగా ఈ ఆస్తిని అవతల వాళ్ళు అనుభవిస్తున్నారంటారు? ఒక 100 సంవత్సరాలు 120 సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నానండి. వాళ్ళకి లీజుకి ఇచ్చాం. మా తాతగారు లీజుకి ఇచ్చారు. ఆ లీజు డబ్బులు కానీ ఏమి కానీ ఇవ్వలేదు. దానికి సంబంధించిన సరైన పత్రాలు మీ దగ్గర ఉన్నాయి? అన్ని కాగితాలన్నీ ఉన్నాయండి. ఆ లీజుకి ఇచ్చిన కాగితాలు అన్నీ ఉన్నాయండి. అవి రిజిస్టర్ కాపీ మా దగ్గర ఉన్నాయి. లోగా మా నాన్నగారు వాళ్ళ దగ్గర వెళ్ళేవారు. వెళ్తే ఆ లీజు డబ్బుల గురించి అడిగితే కూడా వాళ్ళ మీద గొడవపడి బెదిరించడం వల్ల, వాళ్ళు 2-3 సార్లు వెళ్ళి బెదిరించడం వల్ల వాళ్ళు ఇంకా ఏమి చేయలేక, మేము బ్రాహ్మిన్స్ కాబట్టి ముందుకు వెళ్ళలేక అక్కడితో ఆగిపోయామండి. లోగా ఒక 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి ఈ ప్రాపర్టీ ఉన్న సంగతి వీళ్ళ ద్వారా వాళ్ళ ద్వారా మాది మాకు తెలుసు. వీళ్ళ ద్వారా వాళ్ళ ద్వారా మాకు తెలిసింది. ఇప్పుడు మీకు ఎంత ప్రాపర్టీ ఉందని మీకు తెలుసు? 4 ఎకరాల 3 సెంట్లు అండి. 4 ఎకరాల 80 సెంట్లు ప్రాపర్టీ అండి మాది. అది వేరే వాళ్ళు లీజుకి ఇచ్చిన వల్ల వాళ్ళు ఆక్రమించేసుకున్నారు కాబట్టి మా ఆస్తి గురించి మేము వచ్చాం. వేరే ఆస్తి గురించి మేము రాలేదు. ఇది ఇక్కడ 2 ఆస్తులు ఉన్నాయండి. మా తాతగారు వాళ్ళ తమ్ముడు ఆస్తి ఒక పక్కన ఉంది. మా తాతగారి ఆస్తి ఈ పక్కన ఉందండి. దాని గురించి మేము వచ్చాము, ఫైట్ చేస్తున్నాము. మా ఆస్తి మాకు అప్పచెప్పాలని ప్రభుత్వం ద్వారా వీడియో ద్వారా మేము కోరుకుంటున్నాం అండి. ఇక్కడ పెద్దబాబు గారు ఒక ఆయన ఉన్నారు, మైలవరపు ఆయన. ఆయనకి మేము మా నాన్నగారు ఫ్రెండ్ అయినండి. మా నాన్నగారు ఫ్రెండ్ అయినా ఆయనకి మేము పోరాడక స్థితి లేక మేము ఆయనకి అప్పచెప్పాము. ఆయన కూడా భయపడుతున్నారు. అందుకని మేము ఆయనకి ఏమీ హాని కలగకుండా, మాకేమీ ఇదవ్వకుండా మీరు మాకు ప్రెస్ రిపోర్ట్ ద్వారా మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి. పేరు దామోజీపురం ముఖ్య ప్రాణ కుమార్ అండి. అయిపోయింది. నేను దామోజీపురం ముఖ్య ప్రాణరావు గారి మనవన్ అవుతాను. తాడేపల్లిగూడెంలో మాకు 4 ఎకరాల 80 సెంట్లు మా తాతగారైన ముఖ్య ప్రాణరావు గారు బన్సీలానే అనే వ్యక్తికి శాశ్వత గోల్ దస్తావేజ్ రాసి ఉన్నారు. యాక్చువల్గా శాశ్వత గోల్ దస్తావేజ్ అంటే ఇద్దరు వ్యక్తులు బతుకుండగానే ఆ శాశ్వత గోల్ యొక్క విలువ ఉంటుంది. కానీ ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఆ బన్సీలాల్ గారికి ఎటువంటి సంతానం లేదు. కానీ పరమగుప్త అని ఆయన సంతానం చెప్పుకుంటూ మా ఆస్తిని వాళ్ళ దగ్గర ఎటువంటి చట్టబద్ధత పత్రాలు లేకుండా దగ్గరగా 20 డాక్యుమెంట్లుగా ఇతరులకు విక్రయించున్నారు. ఈ విషయం మాకు మా కుటుంబ ఫ్యామిలీ మిత్రుడైన మైలేమ సుబ్బారావు గారు మీ ఆస్తి అంజాక్రాంతం చెప్పగా ఆయన మీద జలనపారు ఇచ్చున్నాము. నిన్నటి వీడియోలో కొంతమంది సోషల్ మీడియాలో ఈ ఆస్తులు 200 కోట్ల రూపాయలు చెప్పేసి ఉన్నారు. మాకు అంత ఆస్తులు యాక్చువల్గా మాకే తెలియదు. కావున ఈ మా ఫ్యామిలీ మిత్ర సుబ్బారావు గారి మీద అనేక నిందలు మోపారు. అవన్నీ అబద్ధాలు. కావున ప్రభుత్వం వారు కానీ, మీడియా ప్రతినిధులు కానీ, తాడేపల్లిగూడెం గ్రామ పెద్దలు, రాజకీయ నాయకులు కానీ ఈ ఆస్తి విషయంలో ఇరుపక్షాల వారిని కూర్చోబెట్టి ఈ ఆస్తి ఎవరిని తేల్చి మా భూమిని మాకు అప్పయంగా కోరుచున్నాము.
నేరానికి మా ఆస్తిని కబ్జా చేశారంటూ గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి. అయితే మా దగ్గర 120 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ కరెక్ట్ అయినటువంటి విధానంలో ఉన్నాయి. అయితే కోర్టు పరిధిలో ఉన్నప్పుడు కోర్టుతో మేము పోరాడే శక్తి లేక లోకల్గా ఉన్నటువంటి కొంతమంది నాయకులకు అప్పచెప్తే వాళ్ళ మీద హత్యాయత్నం కేసు అంటూ వేరు వేరు కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారంట. అయితే స్థానికంగా వీళ్ళందరూ నమ్మినటువంటి పెదబాబు మనతో పాటు ఉన్నారు. అసలు ఇందులో ఉండేటువంటి లోటుపాట్లు ఏంటి అనేది ఆయన తెలియజేసే ప్రయత్నం చేస్తారు. అసలు ఏం జరిగిందంటారు, ఏంటి ఇంత వివాదానికి కారణం ఏంటి? ఇది 1916లోనే మొదలైందండి విషయం. 1916లో శానం లక్ష్మి అద్దెపల్లి కొండ అన్న వాళ్ళకి ఇచ్చారు ఈ ఆస్తిని లీజుకండి. ఎవరో దామోజీపురం ముఖ్య ప్రాణరావు అనే ఆయన ఇచ్చాడండి. ఇస్తే వాళ్ళు ఆయన దగ్గర తీసుకుని రైస్ మిల్ అయ్యి డెవలప్ చేసుకున్నారు. 1920లో వాళ్ళ దగ్గర నుంచి రామేశ్వరంలో ఆయన కౌలు తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి కౌలుని బదలాయింపు చేస్తున్నారు 1920లో అండి. చేయించుకుని ఆయన కూడా రన్ చేసుకుంటున్నారు. ఆయన 1939లో కాలం చేశాడండి రామేశ్వరంలో ఆయన కొడుకు బన్సీలాల్ 1940లో మళ్ళీ వెళ్తూ కౌలు రీషెడ్యూల్ చేసుకున్నాడండి, రాయించుకున్నాడు. ఆయన 1958లో చనిపోయాడు. చనిపోయిన తర్వాత కౌలు రాసుకున్న వాళ్ళు 2 వ్యక్తులు ఎవరు చనిపోయినా ఆ కౌలు రద్దు చేయబడుతుంది. అది 1960లో 58లోనే రద్దు అయిపోయింది. 60 దాకా మేమాబాయి గారు మెయింటైన్ చేస్తూ 60లో ఆవిడ పదం కుమార్ గుప్తా అనే ఒక వ్యక్తిని దత్త చేసుకున్నానని ఇందులో తీసుకురావడం వచ్చింది. ఆ పదం కుమార్ గుప్తా దత్తతే చెల్లదండి. ఎందుకంటే ఒక భర్త చనిపోయిన తర్వాత భార్య దత్త చేసుకున్న దానికి భర్తకు సంబంధించిన ఆస్తుల్లో కానీ భర్తకు సంబంధించిన పేరు పెట్టుకోవడంలో కానీ దేంట్లోనూ అది హక్కు కాదండి. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం దాన్ని వాళ్ళు మిస్యూజ్ చేసి ఇతనే వారసుడు అని చెప్పి పదం కుమార్ గుప్తా అనే సీన్లోకి తీసుకొచ్చారు. తర్వాత ఇప్పుడు అతన్నే పెట్టి 2000 ఈ సోషల్ కౌలుదాన్ని దామోజీపురం ముఖ్య ప్రాణరావుకు వారసులు లేరు అని చెప్పి 2012 నుంచి 23 డాక్యుమెంట్స్ ఈ రోజు వరకు దాన్ని అమ్మేయటం జరిగిందండి. వాళ్ళ రకరకాల దానికి వారసులు మేమే, ఆయన దాని క్రయ విక్రయాలకు ఇచ్చాడు అని లేని దాన్ని సృష్టించి చేశారండి ఆయన. తర్వాత మొన్న ఈ మధ్య 2025లో 3000 గజాన్ని గిఫ్ట్ డీడ్గా ఆయన కొడుకు ఆయన విదేశ స్థాయిలకి చేశాడండి. ఇవన్నీ మేము కోర్టులో రేపు ఛాలెంజ్ చేస్తాం, సిద్ధంగా పెట్టుకుని కూర్చున్నామండి. అలాగే ఈ లోపల మాకు వాళ్ళ దగ్గర నుంచి 8000 గజం జనరల్ పవర్ జీపీ తీసుకున్నామండి. వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న దాన్ని స్టేటస్కు ఉందని చెప్పి డిఆర్ గారు దాన్ని కోర్టు ఏ ఆర్డర్ ఇవ్వకుండానే డిఆర్ గారు దాన్ని స్టేటస్కు హైకోర్టు స్టేటస్లో ఉండగా చేయకూడదనే ఉద్దేశంతో దాన్ని ఈసీ క్యాన్సిల్ చేశాడండి ఆయన. దాని మీద మేము కోర్టు కూడా వేసాం, కోర్టులో రన్ అవుతుంది. ఇది డిఆర్ గారు కోర్టు నేను స్టేటస్కు ఇచ్చాను, దాన్ని మీ సబ్ రిజిస్ట్రార్ మిస్యూజ్ చేశాడు, దాని మీద యాక్షన్ తీసుకోవడానికి కోర్టు ఏ ఆర్డర్ చెప్పకుండా, కోర్టు ఏ విధమైన విధానం చెప్పకుండానే ఈయనంతటా దాన్ని నిర్ణయం తీసుకుని దాన్ని రద్దు చేస్తున్నానని చెప్పి రద్దు చేశాడు. అంటే దీని మీద ఎన్ని లక్షల లావాదేవీలు జరిగినాయి అన్నది కూడా మేము ఏసీబీకి ఇస్తున్నాం. ఏసీబీ వాళ్ళు దీని మీద తరువుగా ఎంక్వైరీ చేస్తారు. దీని వెనకాల ఎవరెవరు ఉన్నారో వ్యక్తులను బయటకు తీస్తాం. దీంట్లో వెనకాల ఐజీ గారు అని ఒక ఆయన రిజిస్టర్ స్టాంప్స్ అండ్ ఐజీ గారు ఉన్నారు, డిఆర్ గారు ఉన్నారు, ఇంకా ఎవరెవరు ఉన్నారో ఆయన ప్రత్యేకంగా ఇంకో మాట చెప్తున్నాడు. ఆశ్చర్యపోయే విషయం, నేను జైలు మైనార్టీస్ అంటున్నాడు. ఎక్కడ మైనార్టీలు ఉంటే ఈరోజు ఈ జిల్లా ఎస్పీతో ఫోటోలు దగ్గర మేము ఇక్కడ లోకలే, ఏనాడో పుట్టావు ఈ జిల్లాలో, ఇక్కడే బతుకుతున్నాం, మాకేం ఎస్పీ గారితో ఫోటోలు లేవే, డీజీపీలతో ఫోటోలు లేవే, పక్క రాష్ట్రంలో ఉన్న డీజీపీలతో ఫోటోలు లేవు, పక్క రాష్ట్రంలో ఉన్న హోమ్ మినిస్టర్లతో ఫోటోలు లేవు. వాళ్ళు ఏది చేసినా ఏది చెందడానికి వాళ్ళకున్న ఐఏఎస్ ఐపీఎస్లో ఆ సీఎం ఆఫీస్ నుంచి ఉండే వాళ్ళ రికమెండేషన్స్ తోటి ఈ బ్రాహ్మణులు అన్యాయం చేయాలని వాళ్ళు చూస్తున్నారు. ఈ బ్రాహ్మణులు నాకు ఇచ్చిన పవర్ని నీ కోర్టు ద్వారానే చేస్తూ వీళ్ళకి న్యాయం పరంగా రక్షణగా ఉంటూ వీళ్ళకి న్యాయాన్ని నేను అందజేస్తానని మీ అందరూ ఈ మీడియా ద్వారా నేను తెలియపడుతున్నాను. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. మేము కౌలుకి ఇచ్చాం, కౌలుకు సంబంధించినటువంటి లా ప్రకారం ఎవరెవరికైతే హక్కుదారులో వాళ్ళందరూ కూడా దీని అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పని కోర్టు ద్వారానే వాళ్ళ యొక్క విషయం కోర్టు ద్వారానే పరిశీలిస్తూ ఉన్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి.